अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. బొద్దింక మెదడులో శక్తివంతమైన యాంటీబయాటిక్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నయం చేయలేని వ్యాధులకు చికిత్స చేయగల యాంటీబయాటిక్లను అభివృద్ధి చేయడానికి ఈ ఆవిష్కరణ చాలా కీలకమని వారు అంటున్నారు. ప్రకృతిలోని చాలా కీటకాల మెదడులో ఇటువంటి యాంటీబయాటిక్లు ఉన్నాయని అధ్యయనాలు ధృవీకరిస్తున్నాయి మరియు వ్యాధులకు చికిత్స చేయడానికి పరిశోధకులు వాటిని ఉత్పత్తి చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. అందువల్ల మరి సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ విశ్వంలో దేనిని వృధాగా సృష్టించలేదు అని చెప్తూ ఉన్నాడు ఖురాన్లో. ఆయన మన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని మనకు సేవ చేసేలా చేశాడు. ఖురాన్లో అల్లాహ్ ఈ విధంగా చెప్తున్నాడు, మరియు ఆయన స్వర్గంలో మరియు భూమిపై ఉన్న ప్రతి దానిని మీకు అప్పగించాడు. అన్నీ ఆయన నుండి. నిజానికి అందులో ఆలోచించే ప్రజలకు సంకేతాలు ఉన్నాయని ఖురాన్లో అల్ జాదియాలో చెప్పడం జరుగుతుంది. మరి ఖురాన్లో అల్లాహ్ చెప్తున్నాడు, నేను ఏ ప్రాణిని వృధాగా సృష్టించలేదు. మరి ప్రతి దానికి ఒక విషయం, ఒక అర్థం ఉందని చెప్తూ ఉన్నాడు అల్లాహ్ ఖురాన్లో. నిజానికి ఇవి ఉనికికి అవసరమైన జీవులు ఉన్నాయని మరియు అవి పరిణామం ఫలితంగా ఉనికిలోకి వచ్చాయని చెప్పే ప్రతి నాస్తికుడిని ఖండించే గొప్ప శ్లోకాలు. విశ్వాసి వాటిని ఆలోచించి సృష్టికర్తకు కృతజ్ఞతలు చెప్పమని, ఆయనకు మహిమ కలుగునుగాక అని పిలిచే శ్లోకాలు ఖురాన్లో అనేకం ఉన్నాయి. ఏది ఏమైతేనేమి దేవుని యొక్క సృష్టికి అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్. మీరు ఏదైతే విషయాలు జ్ఞానాన్ని మాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మా అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహ్ మీరు మాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.